నమస్తే, నేను జ్యోత్స్న. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సంస్థలు ఆధారాలు సేకరిస్తున్నాయి. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి అని అంచనాకొచ్చారు. పేలుడుకు కారణమైన కారు పుల్వామాకు చెందిన డాక్టర్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన డాక్టర్ ఉమర్ కారు నడిపినట్టుగా భావిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతోంది. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సంస్థల ఆధారాలైతే సేకరిస్తున్నాయి. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి అని అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఇది ఉగ్రవాదుల దాడి, ఆత్మాహుతి దాడి అని పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? అయితే ఇది ఈ మానవ బాంబు ఆత్మాహుతి దాడిగానే తెలుస్తోంది. ఉగ్రవాదులు ఒక కారుని i20 కారుని టార్గెట్ గా పెట్టుకుని ఆ కారులో దాదాపుగా చాలా మంది, అంటే ఇద్దరు ముగ్గురు కార్లో ఉన్నట్లు సమాచారం అందుతుంది. దాంతో పాటు మరికొంతమంది ఒక కారులో ఉన్నారు. దాదాపుగా 2-3 కార్లు ఉపయోగించారా మనం కూడా దాదాపు 15 మంది దాకా ఈ కుట్రలో భాగంగా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ప్రస్తుత పరిస్థితి కానీ మనం చూసుకుంటే దాదాపుగా 23 మంది గాయాల పాలయ్యారు. దాదాపుగా 13 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం అయితే అందుతోంది. టోటల్ గా చూసుకుంటే తాజా పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరిశీలించారు. ఎన్ఐఏ బృందాలు, ఎన్ఎస్జీ బృందాలు, అలాగే దర్యాప్తు బృందాలన్నీ కూడా ప్లేస్కి వెళ్ళాయి. కానీ అసలు పేలుడు పదార్థం ఏంటి అనేది ఇప్పటిదాకా ట్రేస్ చేయలేకపోయారు. ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి ఈ గాని చూసుకున్నట్టుగైతే మాత్రం గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఘటనలో అనేక వాహనాలు తగలడం, ఆ తర్వాత జరిగిన పరిస్థితిపై కేంద్రం ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. దేశవ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. ఎక్కడ ఇది ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు. కార్లో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయం చేసేసి ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పేలుడు జరిగిన కారు యజమాని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నదీం ఖాన్ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. హర్యానాకు చెందిన నదీం ఖాన్ పేరుతో ఈ పేలుడు జరిగింది. పేలుడు జరిగిన సమయంలో కారు వ్యక్తులు ఉన్నారని చెప్పి రామకృష్ణ ఆధారాలు సేకరించిన దాన్ని బట్టి పుల్వామాకు చెందిన ఒక డాక్టర్ ఈ కారు కొనుగోలు చేసినట్టు, ఆయనే నడిపినట్టు, అంటే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి డాక్టర్ ఉమర్ కారు నడిపినట్టుగా భావిస్తున్నారు అన్నటువంటి వివరాలు అందుతున్నాయి. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా? పుల్వామా ఘటనకి దీనికి కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీనికి సంబంధించి ఆర్మీ అధికారులతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ అధికారులతో మాట్లాడడం జరిగింది. మరి ఒక డాక్టర్ ఈ కార్ని నడిపినట్లు సమాచారం అయితే పోలీసుల దగ్గర ఉంది. మరి నదీం ఖాన్ అతను అరెస్ట్ చేస్తారు. ఇంకా మరిన్ని విషయాలు రావాల్సి ఉంది. మరి ఒకవైపు బీహార్ లో 2వ విడత పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు ఇక్కడ ఈ ఘటన మీద చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి పేలుడికి RDX ఉపయోగించారా లేదా, RDX వల్ల జరిగిందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మరి దీనికి వివరాల ప్రకారం ఇది ఉగ్ర కుట్రే అన్నటువంటి ఆధారాలు అయితే అందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఒక 2-3 రోజుల క్రితమే ఉగ్ర కుట్రను భగ్నం చేసినటువంటి పరిస్థితి దేశంలో. అసలు ఎందుకు ఈ టైంలో ఈ స్పాట్ ఎందుకు అనేది కూడా పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది? అయితే గత 2-3 రోజుల నుంచి కూడా చూసుకున్నట్టుగైతే మాత్రం ఇక్కడ ఈ నిఘా వర్గాలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి ఈ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి దేశంలో అని చెప్పేసి. మరి ఆ నేపథ్యంలో ఇక ఈ ఘటన జరగడం, కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ కి సంబంధించిన నేతలు కూడా ఇండియాకి తగిన బుద్ధి చెప్తాం, తగిన విధంగా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడం పాకిస్తాన్ ప్రమేయం ఉంది అనేది క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. మరి పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్టు ఖచ్చితమైన ఆధారాలు దొరికినట్టుగైతే మాత్రం పాకిస్తాన్ చాలా తీవ్రమైన యాక్షన్ అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ఇటు రక్షణ శాఖ, అలాగే హోంశాఖ, ఇక లోకల్ పోలీస్ అంతా కూడా కలిసి సంయుక్తంగా ఇక్కడ దీని మీద చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా సరే ఇక్కడ జరిగిన పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే ఒక పుల్వామా ఘటన తర్వాత మళ్ళీ ఇలాంటి ఘటన రావడం జరగడం కొంత
ఆ, బాధాకరమైన విషయమని చెప్పాలి. అయినటువంటి చాలా మంది అమాయకులు చనిపోయారు. మరి ఇలాంటి ఘటనలు పాకిస్తాన్ ప్రమేయం లేకుండా జరగవు, పాకిస్తాన్ ప్రమేయంతోనే జరుగుతున్నాయి. మరి పాకిస్తాన్ ప్రమేయం ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి దీనికి తగిన విధంగా ఇప్పుడు ఈ అంశాన్ని అంతర్జాతీయంగా ఎలా చూసేటువంటి అవకాశం ఉంది? గత కొన్ని రోజులుగా చూస్తున్నాము అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ లెక్కలన్నింటి నడుమ ఇప్పుడు ఈ పేలుడును ఏ విధంగా అంతర్జాతీయ సమాజంలో ఎటువంటి చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది? సిచ్యువేషన్ ఏంటి? అయితే ఇప్పుడు ఈ పేలుడికి సంబంధించి మాత్రం దాదాపుగా ప్రపంచ దేశాలు కూడా చూసాయి. భారతదేశంలో అది దేశ రాజధాని ఢిల్లీలో ఇలా జరగడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం అని చెప్పాలా. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనే పార్లమెంట్ ఉంది, ప్రైమ్ మినిస్టర్, అందరూ వ్యవస్థ అంతా ఇక్కడే ఉంటుంది. ఇలాంటి చోట టార్గెట్ చేసుకొని చేశారు అంటే ఎందుకంటే పాకిస్తాన్ హస్తం ఖచ్చితంగా ఉంటుంది. పాకిస్తాన్ ఏదైనా గుణపాఠం అయితే చెప్పేందుకు భారత్ కూడా సిద్ధమవుతుంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పుడే దీనికి సంబంధించి ప్రపంచ దేశాలకు కూడా వివరణ ఇస్తుంది. ఇలా భారతదేశంలో జరిగిన దాడిని ప్రపంచ దేశాలు కూడా ఖండించాయి. మరి ఈ ఘటనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. దోషులు వదిలిపెట్టేది లేదని ఖచ్చితంగా చెప్పారు. గతంలో పుల్వామాలో అమాయకుల్ని చంపడం, ఆ తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధం జరగడం జరిగింది. ఈసారి అంతకంటే గట్టిగా పాకిస్తాన్ బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందని సమాచారం. రైట్ రామకృష్ణ.